బాబు అప్పు చేసి తీర్చలేదమ్మా, అప్పు చేసి తీర్చలా, వాడికి అప్పు తీరుస్తున్నాననే భావన ఉందా? అప్పు తీరుస్తున్నాను అనే భావన ఉందా? మరి అది చెప్పు. చూడు ఆలోచనలు ఎంత తేడా ఉందో. నువ్వెందుకు అనుకుంటావా? నువ్వు ఎట్లా అనుకుంటావు చెప్పు? వాడు అప్పు తీరుస్తున్నాడని నువ్వు ఎట్లా అంటావు చెప్పు? వాడికి తినేదానికి ప్రాప్తము లేదు అను మాటను, అది బాగుంది, అది బాగుంది. అప్పు తీరుస్తున్నాడనే మాట ఎట్లుంది? వాడు అప్పు తీరుస్తున్నాడనే మాట ఇంకోటి చెప్పు. వాడు సంపాదించినాడు, వాడు తినకుండా వేరే వాడు తింటున్నాడు అనేది చూపించు. అప్పుడు అప్పు తీరుస్తున్నాడు. ఎందుకంటే వాడు అనుభవించేదానికి యోగ్యత లేదు. వాడు చూడు అంత సంపాదించి వీళ్ళకి పెడుతున్నాడు, ఇది అప్పు తీరుస్తున్నాడు అనే మాట వస్తుంది. కానీ సంపాదించి ఎత్తి పెడుతున్నాడు, బ్యాంకులో ఎత్తి పెట్టినాడప్పా. ఆశ ఏమో చేయాలనే ఆశ. సన్యాసికే ఆశ విడిచిపెట్టలేదని అంటే మీరు చెప్పండి, సన్యాసులు చెప్పండి, సన్యాసులు ఆశ్రమం కట్టాలనా? నాకు సన్యాసం ఇచ్చినప్పుడు చూడండి, మీరు వీడియోలో చూడండి కావాలంటే, సర్వమును త్యజించుచున్నాను, విడిచిపెడుతున్నామా లేదా? మరి నాకు ఒక ఆశ్రమం కావాలి అని నేను అన్నానంటే అప్పుడు నేనేం చేసినట్లు అవుతుంది చెప్పండి? నాకు ఆశ వచ్చినట్లు లేనట్లా? లేదు స్వామి, నేను వేరే వాళ్ళందరికీ సేవ చేసేదానికన్నా. నువ్వు చేయాల్సిన సేవ ఏంటి? నువ్వు చేయాల్సిన సేవ ఏంటి చెప్పండి? సన్యాసిగా ఉండేవాడు చేయాల్సిన సేవ ఏంటి? జ్ఞానమును పంచవలయనే కానీ ఆశ్రమాన్ని పెంచాలనా? ఆశ్రమాన్ని పెంచాలనా అంటే ఈ ఊర్లో ఒక ఆశ్రమం, కాశీలో ఒక ఆశ్రమం, కొత్తగా ఆశ్రమం. ఆయన అంటున్నాడు మనం కాశీకి పోయినామంటే మన ఆశ్రమంలోనే ఉండొచ్చు అంటే. ఈయన ఉండేది కాశీలో ఆశ్రమం పెట్టి, ఇప్పుడు ఏంటంటే ఆశ్రమంలో రూములు పెట్టి బాడుగులకి ఇస్తూ ఉండేది. ఏం చేస్తున్నావు కాశీలో ఆశ్రమం కట్టి? దీన్ని ఆశ అంటారా లేదా ఇంక వేరేమన్నా అంటారా? దురాశ. అవును, ఆశ కాదు దురాశ. నేను ఆశ అంటే చెప్పలే, ఇంకా ఆశ ఇది ఉండొచ్చు. నేను దురాశలో ఉన్నాం ఇక్కడ. ఇది దురాశ కాదు. సన్యాసిగా ఉండేవాడికి అసలు ఒక అనికేతః స్థిరమతిః, అవునా? అనికేతః, నికేతః, అనికేతః. నికేతః అంటే ఉండుట, అనికేతః అంటే వాడికి ఒక స్థానం అంటూ లేదు. అయితే స్థానం ఒకటి లేదు కానీ స్థిరమతి, బుద్ధి మాత్రం స్థిరం, స్థిత ప్రజ్ఞత్వం. చూసారా? అది సన్యాసి అంటే. అది సన్యాసి అంటే. కానీ నేను ఇంత ఆశ్రమాలు పెంచుతున్నాను, ఇంత గొప్ప ఆశ్రమం, అదేమైపోయింది? అది ఆశ కాదా? సన్యాసికి పోతా, సన్యాసికి జ్ఞానం. మీరు చెప్పారుగా, నేను సమాధానం చెప్తాను. జిజ్ఞాసువులు, జిజ్ఞాసు అంటే ఏంటి? జ్ఞానమును తెలుసుకోవాలనే భావన ఉండేవాడు, అవునా? జ్ఞానమును తెలుసుకోవాలనే భావన ఉండేవాడు ఏం చేస్తాడు? జ్ఞానం కోసము వెంపర్లాడతాడు, ప్రాకులాడతాడు. ఇప్పుడు ఈ జ్ఞానులుగా ఉన్నారే,
జ్ఞానులుగా ఉండే మహాత్ములు మీరు మీరు ఎక్కడ ముదిగుబ్బలోనే అనుకుంటాను, ముదిగుబ్బలో సస్సూరపానంద స్వామి వారు వచ్చారు. అక్కడ గీతా జయంతి ప్రోగ్రాంకు స్వామీజీని పిలిచినప్పుడు వారు వచ్చి ఏం చేశారంటే, వచ్చి ఆ ప్రోగ్రాం జరిగినప్పుడు వారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఈయన ఎవరు అప్పుడు కుప్పంలో ఉన్నాడు, అక్కడ ఆశ్రమంలో ఏదో చేశాడు, ఇప్పుడు ముదిగుబ్బుకు వచ్చాడు, ఇక్కడ ఏదో చేశాడు. ఈయన ఏం చేయాలంటే ఒక జాగాలో ఉండకుండా ఉండాలని నేను ఆశీర్వదిస్తున్నానని చెప్పారు స్వామి. ఎందుకు అక్కడ పోయినాడు, అక్కడేదో భగవద్గీతను గురించి వాళ్ళకి ఆశ్రమం అని ఏదో వాళ్ళకి చెప్పాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ భగవద్గీతను గురించి చెప్పాడు, వీళ్ళందరికీ ఏదో చెప్పాడు. ఈయన ఏం చేయాలి? ఇప్పుడు ఒక జాగాలో ఉండొచ్చునా? ఒక జాగాలో ఉంటే ఒక జాగాలో నువ్వు కూర్చొని ఉంటాడు, తిరుగుతూ ఉంటే ఈయన పోయిన జాగాలో చెప్తూ ఉంటాడు అనేటట్లుగా స్వామి ఆశీర్వాదం చేశారు. ఏమండి? కాబట్టి నిజమైన సన్యాసిగా ఉండేవాడు ఒక జాగాలో ఉండకూడదు. ఆయన ఉండడనంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ జిజ్ఞాసులుగా ఉండేటువంటి వాళ్ళు ఏదో భజన మందిరాలు ఉండేటివి, ముందు ఉండేటివి కదా భజన మందిరాలు. భజన మందిరాల్లో ఏం చేసేవాళ్ళు? భజన చేసేవాళ్ళు. ఆ భజన చేస్తూ ఇట్లాంటి మహాత్ములు ఎవరన్నా ఉంటే, లేదంటే మహాత్ములను వీళ్ళు పిలిపించి, మహాత్ములు ఎవరైనా ఉంటే పిలిపించి వాళ్ళ దగ్గర జ్ఞానబోధ పొందేవాళ్ళు. అవునా? నీకు తెలుసా తెలియదా ఇట్లాంటివి? ముందు హరికథలు చెప్పేవాళ్ళు, ఇప్పుడు హరికథలు ఉన్నాయా? హరికథ ఉందా? వినిపిస్తుందా చంద్రశేఖర స్వామి? హరికథ ఉందా ఇప్పుడు? పోయినాయి, అన్నీ పోయినాయి, అన్నీ కలిసిపోతాయండి గంగలో. ఎందుకంటే టీవీ వచ్చేసింది, టీవీలో అన్నీ వస్తాయి. మనం చెప్పి కదా మన నాగరాజ స్వామి, ఆయన ఎవరో గోపాల్ చెప్పినాడని, అన్ని ప్రపంచమంతా ఇడుందని చెప్పాడు కదా. ఫోన్లో ఉంది, బుద్ధిలో ఉందా? ఇప్పుడు ఎప్పుడు పోతామో తెలియదండి. పోయేటప్పుడు మన బుద్ధిలో ఏముండల్లా? నేను బ్రహ్మస్వరూపుడను, బ్రహ్మమే నేను అని కదా ఉండల్లా. అది ఉందా? ఫోన్ అని ఉందా? కాబట్టి ఆశ అనేటువంటిది చావదు. జ్ఞానులుగా ఉండేటువంటి మహాత్ములు తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి మనం ఆశ్రయం ఇస్తూ ఉండాల. గృహస్థులుగా ఉండేవాళ్ళు, జ్ఞానులుగా ఉండేటువంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళను ఆశ్రయం పొంది వాళ్ళ ద్వారా తెలుసుకోవాలి. నర్మదా పరికరం అని చేస్తారండి. నర్మదా నది ఉందిగా, నర్మదా నది దగ్గర పరికరం అని చేస్తారు. వీళ్ళందరూ నడిచిపోతారు. ఆ వెళ్ళే మార్గంలో ఏంటంటే, ఈ సాధువుల కొరకు అక్కడ ఉండేటువంటి వాళ్ళు వేచి చూస్తూ ఉంటారు. వాళ్ళు వస్తే వాళ్ళని పిలిచి వాళ్ళకి భిక్ష పెట్టి తర్వాత మళ్ళీ వాళ్ళని పంపిస్తుంటారు. ఆ ఏరియాలో ఉంది. మన ఇక్కడికి వచ్చారు కదా స్వామి, సాయిరామ స్వామి వారు. సాయిరామ స్వామి నర్మదా పరికరం చేశారు. హైదరాబాద్లో ఉన్నారు. వారు చేశారు నర్మదా పరికరం. అంటే కాలినడకలో నడవడం 3 సంవత్సరాలు అనుకుంటా, 3 సంవత్సరాలు వెళ్ళారు. అలా చేశారు. నడుచుకునే వెళ్ళడం. ఇంకా వేరే బస్సులు గిస్సులంతా ఏముండవు. ఉన్నారు కాబట్టి పోతారు వాళ్ళు. సరే, ఇప్పుడు నేనేం చెప్తున్నాను, హైదరాబాదులో రాదు పరికరం చేసేదాని వలన లోకంలో ఉండే విషయాలు తెలుస్తాయి, మనుషుల మానసిక పరిస్థితులు తెలుస్తాయి, భౌగోళిక పరిస్థితులు తెలుస్తాయి,
మహర్షి సద్గురు మలయాళ స్వాముల వారు కూడా మొత్తం నడిచాడు. శంకరాచార్య స్వాముల వారు కూడా నడిచారు. నడిచి ధర్మమును బోధించినారు. వాళ్ళంతా చేసింది అదే కదా. కాబట్టి వాళ్ళు ఒక ప్రదేశంలో ఉండాల్సిన పనిలా చాతుర్మాస్యం అని ఉంటుంది. వర్షాకాల సమయంలో మాత్రము వాళ్ళు ఒక జాగాలో ఉంటారు. ఎందుకంటే వర్షం అప్పుడు నడిచేదానికి కుదరదు కదా. అందుకని ఆ సమయంలో ఒక ప్రదేశంలో ఎవరైనా గృహస్థులుగా ఉండేటువంటి వాళ్ళు, ఈ జిజ్ఞాసులుగా ఉండేవాళ్ళు ఆహ్వానించి వాళ్ళని పెట్టుకొని వారి ద్వారా శ్రవణము చెయ్యాలి. అది వాళ్ళ యొక్క ఇది సన్యాసి యొక్క స్థితి. అది కాబట్టి ఒకటి కావాలి. బుద్ధ భగవానుడు ఈ కొబ్బరిది ఉంటుంది, కొబ్బరిది కాదు, ఒక్క దాంతో చేసిన ఇది ఉంది కదా, దాన్ని భిక్షాపాత్రగా పెట్టుకున్నారట. పోక చెక్కది చిప్ప పెట్టుకొని భిక్ష చేసుకొని వచ్చి దాన్ని ఇక్కడ పెట్టి వీరు ధ్యానమునకు కూర్చున్నారట. కూర్చుంటే ముందర ఏదో కుక్క ఒకటి వచ్చింది. ధ్యానానికి కూర్చుంటే ఆ కుక్క ఎక్కడొస్తుందో, ఈ భిక్షాపాత్రని ఎక్కడ కదిలిస్తుందో అనేది మనసులో వచ్చింది. కళ్ళు తెరిచి ఆ కుక్క ఆడ పడుకొని ఉంది, అది ఎందుకు వస్తుంది లేననుకొని మళ్ళా గమన కూర్చున్నాడు. పడుకొని ఉంది, మళ్ళా లేచి ఆడికి రాదని గ్యారంటీ ఏంటి అని మళ్ళీ ఇది వచ్చింది. రెండోసారి వచ్చింది, మళ్ళా చూశాడు, మూడోసారి వచ్చింది. ఇప్పుడు ఏం చేశాడు, కళ్ళు తెరిచి ఆ భిక్షాపాత్రని ఎత్తి ఇసిరి పారేశాడు. ఇసిరి పారేసి ఇప్పుడు కూర్చున్నాడు. అంటే భిక్షాపాత్ర నాది కాదు అని చెప్పి కూర్చున్నాడు. ఇప్పుడు ధ్యానానికి కూర్చున్నాడు. ఇప్పుడు ప్రశాంతం వచ్చింది. చూసారా? అంటే ఏదైనా లోపల పెట్టుకుంటే ఏముంటుంది, ఉండదు. కాబట్టి శరీరం ఉడిగిపోయినంత మాత్రాన ఆశ పోతుందని కాదు. అదే కదా, పెళ్లి చేసుకుంటావు తాత అంటే నాకెవరిస్తారు, ఆశ పోయిందా? ఆశ పోదు. ఆశ పోవాలంటే మార్గం ఏమిటి? ఆశ పోవాలంటే మార్గం ఏమిటి? ఈశ్వరుణ్ణి పట్టుకొనుట. ఇప్పుడు మనం చేసాం కదా ధ్యానంలో ఈశ్వరుడు ఎక్కడున్నాడు చెప్పండి? మనం చేసిన ధ్యానంలో ఈశ్వరుడు ఎక్కడున్నాడు? నాలోనా? నా చుట్టూ ఉండేదంతా ఈశ్వరుడే. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఈశ్వరుని ఒడిలో ఉన్నాను. నేను ఈశ్వరుని ఒడిలో ఉన్నాను. అదే కదా ధ్యానం చేసాం మనం. ఈశ్వరుని ఒడిలో నేను ఉండేటప్పుడు నాకు కావలసిన దాన్ని సమకూర్చేది ఎవరు? ఈశ్వరుడు సమకూర్చేటప్పుడు నేను ఆలోచన చేయాల్సిన అవసరం నాకుందా? నేను పుట్టకముందే నేను పుట్టిన తర్వాత వీడికి ఏమి కావాలనో అనేసేసి వాడు జీవించేదానికి కావలసిన ఆహారాన్ని తల్లి యొక్క స్తన్యమునందు పాల రూపంగా పెట్టి దాన్ని ఎట్లా జీర్ణం చేయాలనో అంటే వాడికి సరిపోయేటట్లుగా ఇచ్చినటువంటి పరమేశ్వరుడు తర్వాత పుట్టి పెరుగుతూ ఉంటే నాకు గాలినిచ్చి జలమునిచ్చి వేడినిచ్చి ఉండేటువంటి ప్రదేశాన్ని ఇచ్చి అన్నీ చూస్తున్నటువంటి పరమేశ్వరుడు నాకు ఏమేం కావాలనో చూసుకోలేడు. ఆయన చూడ్డా? ఆయన చూస్తాడా నేను చూసుకుంటానా? నేను పరమేశ్వరుని ఒడిలో ఉన్నాను. ఇది అవును. అందుకే కదా ఇప్పుడు ఇక్కడ ఆశ పోవాలంటే కదా చెప్తా ఉండేది. దురాశ పోవాలంటే ఈ భావన వస్తే తప్ప, ఈ భావన తప్పనండి. మీరు ఇంక ఏ భావనన్నా చూసుకోండి. నేను యోగం చేస్తాను, తపస్సు చేస్తాను, నేను దివ్య శక్తులు నువ్వు ఏమన్నా సంపాదించుకోవయ్యా, ఏమన్నా సంపాదించుకో. ఆశ
పోదు, ఆశ పోదు. మన వాళ్ళు కొంతమంది చెప్తారు వైరాగ్యముగా ఉండవలయును, వైరాగ్యముగా ఉండవల. వైరాగ్యం పెట్టుకో నాయన. వైరాగ్యం అంటే ఏంటి? వైరాగ్యం అంటే ఏమనుకుంటున్నావు? వైరాగ్యం అంటే నాకు ఇది వద్దు, నాకు అదొద్దు, నాకు భార్య వద్దు, నాకు భర్త వద్దు, నాకు పిల్లలు వద్దు, నాకు ఇల్లు వద్దు, నాకు సంసారం వద్దు, అదే వైరాగ్యము. అవి విడిచిపెడితే ఇంకొక జాగాకు పోయినావు అనుకో, ఇంకొక జాగాకు పోయినా కూడా ఆ జాగాలోనైనా ఒక అమ్మగారు నీకు పెట్టాల్సిందిగా భిక్ష. ఒక 4 నెలలు ఉన్నావు అని అనుకో, ఆ అమ్మగారితో భిక్ష తిని ఆ అమ్మగారిని నువ్వు చూసి ఈ అమ్మగారు నాకు భిక్షను పెడుతున్నారని ఆ అమ్మగారితో నీకు ఒక రిలేషన్షిప్ ఏర్పడుతుందా లేదా? ఒక బంధం ఏర్పడుతుందా లేదా? అప్పుడు ఆ బంధము అనేటువంటిది ఉందిగా, నాకు సంబంధించిన వాళ్ళు అనే బంధం ఏర్పడిందిగా. నాకు ఈశ్వరుడు పెడుతున్నాడని రా. ఎక్కడున్నా నాకు పెడుతున్నది ఎవరు? ఈశ్వరుడు. నాకు కావాల్సిందని చూసేది ఎవరు? ఈశ్వరుడు. ఏ సమయానికి ఏం కావాలని ఇచ్చేది ఎవరు? ఈశ్వరుడు. నాకు ఒకనికేనా? అందరికీ. అదేదో ఒక చిన్న కథ కూడా చెప్తారు. పార్వతి పరమేశ్వరుడు ఇద్దరు ఉన్నారన్నమాట. పరమేశ్వరుడు అట్లా పోయి వచ్చారట. పార్వతి మాత అడిగిందట, స్వామి ఎక్కడికి వెళ్ళి వచ్చారు అని. ఎక్కడికి వెళ్ళి వచ్చారు అంటే, నేను సకల జీవులకు ఆహారం వేసి వచ్చేదానికి పోతున్నాను అని అన్నారట స్వామి. సరే అమ్మగారు ఏం చేశారంటే, ఒక చీమను పట్టుకొని ఒక చిన్న పెట్టెలో డబ్బీలో పెట్టుకొని పెట్టింది. స్వామి మీరు అన్నింటికీ ఆహారం వేసి వచ్చారా అని అడిగిందట. ఏం పార్వతి నీకేమన్నా డౌటా? నేను వేసి వచ్చేదానికే వెళ్ళాను, వేసే వచ్చినాను ఇప్పుడు అన్నారట. అక్కడే ఆ డబ్బీని ఓపెన్ చేసింది. ఓపెన్ చేస్తే చీమకి గింజను ఒకటి పెట్టుకొని ఉంది. చూడండి ఎట్లా ఉందో. అంటే ఇది ఒక కథ. అంటే పరమేశ్వరుడు నాకు కావాల్సిన దాన్ని ఎప్పుడు ఏమి జరగాలనో దాన్నంతా చూసేటువంటి వాడు పరమేశ్వరుడు. నాకేమి ఇవ్వాలనో ఇచ్చేటువంటి వాడు పరమేశ్వరుడు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా చూడవలయనో చూసేటువంటి వాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుని యొక్క అండ నాకు ఇలా ఉండగా ఇంక నేను వేరే అండను కోరనేలా? అంతయు నీవైయుండగ వేరే చింతలు నాకిక ఏలనయ్యా. ఏమండి ఉందా? రోజు మనం చెప్పుకుంటున్నాంగా నమశివాయ గయామృతం. నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. ఏమండి నేను ఒకటి చెప్తా, లాస్ట్లో చెప్పేసి నిలుపుతా. మీరు మీ కొడుకుకో మీ కూతురుకో లేదా మీకు సంబంధించో ఏదో ఒకటి లేదని బాధపడినారా లేదా? ఎప్పుడైనా బాధపడినారా లేదా? బాధపడుతున్నారు కదా. ఏ రోజైనా ఒక్కరోజైనా పరమేశ్వరా నేను రోజు పారాయణం చేస్తున్నానయ్యా, చింతలు అంతయు నీవై ఉండగా వేరే చింతలు ఏలనయ్యా ఏమండి అంటున్నాం కదా. పరమాత్మ అంతా నీవే ఉండవు, నిన్ను నేను దర్శించగలగాలి, నిన్ను నేను ఎందుకు దర్శించలేకపోతున్నానయ్యా పరమాత్మ అని ఒక్కరోజైనా బాధపడినామా? కదా. ఒక్కరోజన్నా అండి కూర్చొని కంటిలో నీళ్లు రాకపోయినా పర్లేదు కానీ
బాధన్న పడినామా? కనీసం ఇప్పుడు మనము ఆ శివనామ గానామృతమును చేస్తున్నామండి. నమశివాయ గేయామృతంలో శివనామ అమృతమును గానం చేస్తున్నాం. ఆ సమయంలో నేను ఉందా? నాకు ఆ భావన ఉందా? రావాలా? వస్తే నేను ఆ మార్గంలో పోతున్నానని నా అంతటా నేనే తెలుసుకోవాలి. అర్థమవుతుందా? అప్పుడు ఆశ అనేటువంటిది ఏమవుతుంది? అప్పుడు తగ్గుతుంది ఆశ. అంతవరకు ఆశ నన్ను విడిచిపెట్టిపోదు. నన్ను విడిచిపెట్టిపోవాలంటే నేను అడిగిపోవాలా? ఈశ్వరునిలోకి పోవాలండి. ఏమర్థమవుతుందో చూసుకోండి. నేను ఈశ్వరునిలోకి వెళితే అప్పుడు ఆశ పోతుంది. నేను ఈశ్వరునిలోకి వెళ్ళనంత వరకు ఆశ పోదు. ఏమండి? జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మకాంచన. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. తృప్తి పడాల. దేని చేత? జ్ఞానము చేత, విజ్ఞానము చేత. జ్ఞానం ఏమిటి? సర్వము ఉన్నది ఈశ్వరుడే. విజ్ఞానం ఏమిటి? ఈశ్వరుడే. ఈశ్వరుడు కాంతి కించిత్తైనా ఉండదా? నేను ఎవరితో మాట్లాడినా ఈశ్వరునితో మాట్లాడుతున్నా, ఎవరితో ఉన్నా ఈశ్వరునితో వ్యవహారం చేస్తున్నా. ఈశ్వరునితోనే నేను ఉన్నాను. ఈశ్వరుడు నన్ను విడిచిపెట్టి క్షణము కూడా లేడు. నేను విడిచిపెట్టి కాదు, ఈశ్వరుడు నన్ను విడిచిపెట్టి క్షణం కూడా లేడు. ఆ ఈశ్వరుని నేను విడిచిపెట్టి ఉండగలనా? చూడండి, ఈ భావన మనకు వచ్చిన క్షణం అవును. కాబట్టి మనమందరూ కూడా ఇలా ఉంటే ఆశ అనేటువంటిది అప్పుడు పోతుంది. ఏమండి? చల్లండి. ఓ असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सद् ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये। जय सीताराम। हरिः ओम तत्सत्। ओम हरिः ओम। ओम श्री गुरुभ्यो नमः।